మరొక లీల. యశోదకి బుర్ర తిరిగిపోయింది ఒక్కసారిగా. బలరాముడు వచ్చాడు. అమ్మా, తమ్ముడు మన్ను తింటున్నాడు, నేను చూశాను అన్నాడు. చిన్నపిల్లలు మన్ను తింటే మరి అనారోగ్యం కదా చెప్పాడు. ఎవరో వేరే వాళ్ళు చెబితే ఆవిడ నమ్మేది కదా. బలరాముడు వచ్చి చెప్పాడు. వెంటనే కృష్ణుడిని పిలిచింది, చేత్తో కర్ర కూడా పట్టుకుందాడు. మన్ను తింటున్నాడు. లేదమ్మా, అన్నయ్యకేమో గోళీలు, చక్కెర గోళీలు, గోర్మిటీలు అన్నీ ఇచ్చేసి, చెగోడీలు ఇచ్చేసి వాళ్ళు లంచాలు ఇచ్చారు. అన్నయ్య ఏమో నీకు వచ్చి నా మీద నేరాలు చెబుతున్నాడు, నన్ను ఎలాగైనా నీ చేత కొట్టిద్దా, ఎందుకంటే నీకు నేనంటే ఎక్కువ ప్రేమ కదా అనేసాడు పాపం. నీకు నేనంటే ఎక్కువ ప్రేమ కదా, అందుకని వీళ్ళందరూ చూడలేకపోతున్నారు నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమను, నువ్వు నీ చేత నన్ను కొట్టించాలని అన్నయ్య ఇలా చెబుతున్నాడమ్మా. అన్నయ్య సహజంగా ఇలా చెప్పడు, వాళ్ళందరూ చెప్పమనేసరికి తప్పనిసరిగా చెప్పేస్తున్నాడు. ఇక్కడ నా అన్నగారు కూడా నాకు శత్రువు అయిపోయాడమ్మా అని బొంగమూతి పెడితే, అయితే నోరు తెరు ఉంది. నోరు తెరిచాడు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో. ఆశ్చర్యపోయింది ఆ జగన్ నిర్మాణ లీలకి. ఆ లోపల కనపడని ఏమిటి? అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఆయన నోరు తెరిచేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది ఒక్కసారిగా. అందులో బాలకుడెంత ఇతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు. బ్రహ్మాండ భాండాలన్నీ ఇందులో కనపడుతున్నాయేమిటి? అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, ఇటువంటి బ్రహ్మాండాలన్నీ ఈ చిన్నపిల్లాడి నోట్లో కనపడుతున్నాయేమిటి ఆశ్చర్యకరంగా? పరస్థలమా? నేను ఎక్కడైనా వేరే చోట ఉన్నానా? నేను యశోదని కాదా? ఏమిటిదంతా? ఇదంతా ఇతని నోట్లో కనపడుతుంది. మా అబ్బాయిడి అని ఎక్కడ చూసినా బ్రహ్మాండ భాండాలు కనపడుతున్నాయి, కానీ బాలకృష్ణ కృష్ణుడు కనపడట్లా. కాసేపు ఆవిడ అలా ఉండిపోయి హా 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 అని ఉండేదాకా కృష్ణుడు ఇలా అన్నాడు. ఒకసారి మాయా పెద్ద నాటగాడు, పెద్ద మాయగాడు. వైకుంఠంలో ఎన్ని మాయలు చేసి ఇక్కడికి వచ్చాడు, అందుకని ఆ అన్నాడు. అంటే ఏమిటి? అమ్మా ఆకలి అవుతోందాం. అప్పుడు ఆకలైంది. అప్పుడే ఈయనకి విశ్వరూపాన్ని చూపించాడు. ఆ అదృష్టం యశోదకి 2 నిమిషాలు కూడా మిగలలేదమ్మా. కర్మ అంటే అదే. ఆ జ్ఞానంలో ఉండిపోవచ్చు కదా, ఆవిడ్ని ఉండనేయచ్చు కదా, తల్లి కదా, పెంచింది కదా. ఆవిడ పిల్లాడే అని ఆవిడ అనుకోవచ్చు, కానీ ఈయనకి తెలుసు కదా ఈయన ఎవరి పిల్లాడో. జైల్లో పెరగాల్సిన వాళ్ళని ఇంట్లో వెన్న పెట్టి, పాలు పెరుగు వెన్న పెట్టి పెంచింది. కృతజ్ఞత ఉండాలా వద్దా? పోనీ ఆవిడ నా జ్ఞానంలో ఉండనేయాలా వద్దా? ఉండనేయాల. అమ్మా అన్నాడు. ఆవిడ అనేది మళ్ళీ మాయలో పడిపోయింది ఇక్కడ. కానీ ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆవిడకి ఏమనిపించిందంటే, వ్యాసభాగవతంలో వ్యాసుడు చెబుతాడు ఆ మాట. నిజంగా ఆవిడ మనస్సులో ఏముంది అనేది. అహం మమాసౌపతి ఏష మే సుతో, అహం మమాసౌపతి ఏష మే సుతో, వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి, వ్రజేశ్వరస్య అఖిల విత్తపాసతి, గోప్యశ్చ గోపాస్సహ గోధనాశ్చ, గోప్యశ్చ గోపాస్సహ గోధనాశ్చ, గోప్యశ్చ గోపాస్సహ గోధనాశ్చ, యన్మాయయేత్థం కుమతి సమే గతి, యన్మాయయేత్థం కుమతి సమే గతి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని ఒక్కసారి నమస్కారం చేసింది ఆ నోటికి. ఆవిడకి వెంటనే ఏమనిపించిందంటే, అందులో బ్రహ్మాండ భాండాలు కనపడడం, స్వర్గలోకం కనపడడం, పరలోకాలేవో కనపడడం ఉంటే మనం ఏమనుకుంటాం, అవి ఎక్కడవో ఇక్కడవి కనపడుతున్నాయి, సినిమా చూపించినట్టుగా చూపిస్తున్నారు అనుకుంటాం. అవి కనపడలేదుట.
నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలు నేనెమ్మో మందున నుండుటగని నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలు నేనెమ్మో మందుటగుని ఏ మరితిమి గాని మనకు ఈశుండితడే ఏ మరితిమి గాని మనకు ఈశుండితడే. చూస్తున్న యశోద విడిగా ఉంది. దయచేసి ఆలోచించండి. విశిష్టమైన అద్వైత తత్వం ఇది. భాగవతం అంటేనే అద్వైతం. చూస్తున్న యశోద విడిగా ఉంది. చూడడం అనేది జరుగుతోంది. చూస్తున్న దృశ్యం ఎదురుగా ఉంది. శ్రీకృష్ణుడు తెరిచిన నోరు, తెలిసిందిగా ద్రష్ట, దర్శనం, దృశ్యం. గుళ్ళోకి వెళ్ళాం మనం వేరుగా ఉన్నాం. ఇక్కడ స్వామివారు గర్భగుడిలో ఉన్నారు, మనం ద్రష్ట చూస్తున్నాం. ఆయన ఎదురుగా ఉన్నాడు మనకి, అది దృశ్యం, అక్కడ చూస్తున్నాం. మధ్యలో జరిగే ప్రక్రియను దర్శనం అంటారు. దర్శనం అంటే అర్థం అదేగా. దర్శనం అంటే చూడడం. దర్శనం జరుగుతోంది ఇక్కడ. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆవిడకి ఎందుకు ఆశ్చర్యం కలిగింది? తాను అందులో కనపడింది. అర్థం కాదు. అర్థమైతే తన మొహం కనపడవచ్చు. తాను కనపడుతోంది. తను విడిగా ఉంది కదా, తాను కనపడుతోంది. అంతేకాదు, వాళ్ళు ఆయన కనపడుతున్నాడు పక్కనే. కుడివైపునో ఎలం వైపునో నిలబడి మాయలో కూడా వదలకుండా నందుడు కనపడ్డాడు. అహం, నేనున్నానేమిటి? మమ అసౌ మమ పతికి, నా భర్త నందుడున్నాడేమిటి? ఇదేం ఆశ్చర్యం? ఏషమే సుతక, మరి మా అబ్బాయి కృష్ణుడు కనపడుతున్నాడు అందులో. మరి బయట కృష్ణుడు ఎవరు, లోపల కృష్ణుడు ఎవరు? అది పెద్ద మాయ. ఈయన నోట్లో కనపడుతున్న బ్రహ్మాండ భువనాలన్నీ ఏమిటి? నేను అందులో కనపడుతున్నా, మా ఆయన కనపడుతున్నాడు. అంతేకాదు, వ్రజేశ్వరస్య అఖిల విత్తపాసతి, ఈ నందరాజుకు సంబంధించిన సమస్త ఐశ్వర్యాలకి నవనిధులకి నేను మహారాణిని. ఆయన మహారాజు అయితే నేను మహారాణిని. ఇవన్నీ ఏమిటి? అంతేకాదు, గోప్యశ్చ, ఈ గోపికలందరూ కనపడుతున్నారు. గోపాశ్చ, గోపకులందరూ కనపడుతున్నారు. గోపికలు గోపకులు కనపడుతున్నారు. సఖ గోధనాశ్చ, కోట్ల సంఖ్యలో ఉన్న నందమహారాజు గారి గోవులన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ ఇందులో ఉన్నాయేమిటి? ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆవిడకి అర్థమైన అద్భుత జ్ఞానం ఏమిటంటే, నేను మాయ, మా ఆయన అంతకంటే మాయ, ఈ పిల్లాడు నా కొడుకు అనుకోవడం అన్నిటినీ మించిన మాయ. ఈ గోవులు, ఈ గోపకులు, గోపికలు, వీళ్ళందరికీ నేనేదో మహారాణిని అనుకోవడం పెద్ద మాయ. ఈ మాయలో మమ్మల్ని ముంచేసినటువంటి ఈ మాయలాడికి నమస్కారం అంది ఆవిడ. అది వ్యాస భారతం. ఇది మనం అందరం గ్రహించాలి. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే సంకెక్కమన్నారు. మహత్తరమైన జ్ఞానాన్ని నేను ఇక్కడే బోధిస్తాను, ఇప్పుడే బోధిస్తాను. మళ్ళీ ఇంతమంది దొరకద్దు. కొంతమందికి అర్థమైనా మంచిదే, కొంతమంది మార్చుకున్నా మంచిదే. వారి జీవితం బాగుంటుంది, లోకం బాగుంటుంది. అద్వైత జ్ఞానం అంటే ఇదే. యశోదకు వెంటనే ఒక క్షణంలో ఏమర్థమైందంటే, నేనంటూ ఒకత్తిని విడిగా ఉన్నానని, నాకో భర్త ఉన్నాడని, ఆయన పేరు నందుడని, నాకో కొడుకున్నాడని, ఆయన పేరు ఏదో కృష్ణుడని, నాకు ఇక్కడ ఏదో పెద్ద సంపదలున్నాయని, గోపకులు గోపికలు అందరూ మేము చెప్పినట్టు వింటారని, మేమే ఇక్కడ పెద్ద మహారాజుని, నేను మహారాణిని ఈ అనుకుంటున్నామే. ఇదంతా పెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానంలో మమ్మల్ని పడేసింది ఎవరంటే, ఈ నోరు తెరిచిన పిల్లాడే, వీడికి నమస్కారం. అది భగవద్ దర్శనం వల్ల కలిగే ఫలం. అంతవరకు కొడుకుగానే చూసింది కాబట్టి ఏ జ్ఞానము కలగల. ఇప్పుడు కొడుకుని దేవుడుగా చూసింది, వెంటనే జ్ఞానం కలిగింది. మనం కూడా మన కుటుంబ సభ్యులందరూ దైవస్వరూపులే అని భావించి చూస్తే జ్ఞానం మాట ఎలా ఉన్నా తగాదాలు ఉండవు, సుఖంగా ఉంటుంది సంసారం. జ్ఞానము కలుగుతుంది. నీ భార్య భగవత్స్వరూపం అనుకున్నాక కేకలు ఎలా వేస్తావయ్యా? నీ భర్త భగవత్స్వరూపం అనుక దెబ్బలాట ఎలా ఆడతావమ్మా? నోరు మూసి కూర్చుంటావు. మనం అనుకో, ఎటుపోతే నా మాట నెగ్గాలి, నా మాట నెగ్గాలి. ఇద్దరి మాట కోర్టులో నెగ్గుతుంది. అక్కడ కూడా మనం లెగ్గం, లాయర్ గారు నెగ్గుతాడు బోల్డ్ డబ్బులు కొట్టేసి. మనకు 2 ఆకులు మిగులుతాయి ఇక్కడ, విడాకులని. తర్వాత మళ్ళీ ఏడుపోయి, ఇద్దరు ఏడుపోయి. ఇక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే అది అంతకంటే ఏడుపు. ఇది పేనం, అది పొయ్యి, మొత్తం గాలేం అక్కడ. ఇప్పుడు జరుగుతున్న భాగవతాలు ఇవే కదా. ఈ ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం, ఈ ఇల్లాలు వదిలి ఇంకో ఇల్లాలు. ఎవడు సుఖపడ్డాడండి? ఉద్యోగం మారిన వాడు సుఖపడలేదు, సంసారం విడిపోయిన వాడు సుఖపడలా. అసలు ఇదే పెద్ద మాయ ఏంటంటే మళ్ళీ ఇంకో మాయలో పడతాం. అనవసరం ఈ మాయ వదిలిపోని. పుట్ట ఉంది, పుట్టలో వేలిట్టాం పొరపాటుని. జాగ్రత్తగా, అది చీమల పుట్ట అయితే పర్వాలా, మరి చీమలు పెట్టిన పుట్టలో పాములకు 20 అనేట్లు పాము కూడా ఉండొచ్చు అక్కడ. నువ్వు అక్కడ వేలు పెట్టింది జాగ్రత్తగా, ఎక్కడా శబ్దం లేకుండా తీసుకోవాలి. కేకలేయకూడదు, ఎవరికి వాట్సాప్ పెట్టకూడదు, ఫోటో తీయకూడదు. ఈలోపు పాము పెద్ద వాట్సాప్ తీస్తుంది ఇక్కడ. నువ్వు పుట్టలో వేలెట్టడమే తప్పు.
పెట్టావు పొరపాటుని, జాగ్రత్తగా ఇలా తీసుకుని వెళ్ళిపోవాలి పక్క. అంతగా దానికి 2,000 పెట్టి 3,000 పెట్టి మొత్తం చెయ్యిట్టి కిలికామనుకో, పాము బుస్సమని బయటకు వస్తుంది. సంసారం కూడా అంతే. ఏదో చేసుకున్నాం పెళ్ళి, ఓ 2 పిల్లల్ని కన్నా, వాళ్ళిద్దరిని గట్టును కూర్చోబెట్టేస్తే మన పని అయిపోయాయి. అదే 2,000 బయటికి తీసుకోవడం అంటే. ఇంకా వాడు ఇంజనీర్ అవ్వాలి, వీడు డాక్టర్ అవ్వాలి, వాడు ఆస్ట్రేలియాలో ఉండాలి, వీడు అమెరికాలో ఉండాలి, నేను పోయినా సరే ఇద్దరూ రావద్దు. ఇప్పుడు అదే నాకు వాళ్ళ అభివృద్ధి